మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పిఠాపురంలో సందడి వాతావరణం నెలకొంది. జనసేన జెండాలు బ్యానర్లతో కోలాహలం కనిపిస్తోంది. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంతో పిఠాపురం దద్దరిల్లిపోతోంది. ఇప్పటికే కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పిఠాపురం చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9:30కు పిఠాపురం నుంచి పాదగయ క్షేత్రం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాక ప్రత్యేక వాహనంలో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ, స్థానిక బీజేపీ నేతలు పాల్గొననున్నారు. నామినేషన్ అనంతరం సాయంత్రం పిఠాపురంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పిఠాపురంలో సందడి వాతావరణం నెలకొంది. జనసేన జెండాలు బ్యానర్లతో కోలాహలం కనిపిస్తోంది. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో పిఠాపురం అంతా కూడా దద్దరిల్లిపోతోంది. ఇప్పటికే కార్యకర్తలు అభిమానులు అయితే భారీగా చేరుకున్నారు. మరి కాసేపట్లో అయితే పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్న నేపథ్యంలో అక్కడైతే సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 9:30కు పిఠాపురం నుంచి పాదగయ క్షేత్రం వరకు ర్యాలీగా పవన్ వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాక ప్రత్యేక వాహనంలో అయితే మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని అక్కడ నామినేషన్ వేయనున్నారు పవన్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి కాసేపట్లో అయితే పవన్ కళ్యాణ్ నామినేషన్ వెంటున్నారు. మరి పవన్ వెంట ఏ నేతలు ఉన్నారు, అలాగే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాజేష్? మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో చేబ్రోలులోని తన నివాసం వద్ద నుంచి బయలుదేరి పాదగయ వరకు కూడా ర్యాలీగా వెళ్తారు. మొత్తం దారిపొడుగునా కూడా అభిమానులకు అభివాదం చేసుకుంటూ బయలుదేరతారు. 9:30 గంటల ప్రాంతంలో పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కాన్వాయ్లో బయలుదేరతారు. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో స్థానిక పిఠాపురం ఎండిఓ కార్యాలయాన్ని చేరుకుని అక్కడ నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ రోజు నుంచి కూడా మొత్తం 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. సాయంత్రం కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్థానిక పిఠాపురం నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి కూడా 3 మండలాల నుంచి నాయకులు ప్రత్యేకంగా వచ్చి భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రతి మండలానికి సంబంధించిన ఒక ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం చేసుకోవాలి. ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలి. గ్రామాల్లో ఉన్న మనం తీర్చగలిగే సమస్యలు ఏమున్నాయి, ఒకవేళ అవి ఉంటే కనుక మన ముందే ఎన్నికల మేనిఫెస్టోలో కాకుండా పిఠాపురం మేనిఫెస్టోలో పెట్టుకుని ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు వెళ్ళిపోతాం. ముందు పరిష్కరించదగ్గ అంటే ఈజీగా సాల్వ్ అయ్యే సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిపై దృష్టి పెడదామని చెప్పారు. దీంతో పాటు ఇంచుమించుగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మెయిన్గా కావాల్సింది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి వాళ్ళంతా పిఠాపురం ప్రజలంతా కోరుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక ఆలస్యం అయితే పిఠాపురంలో నాకు ప్రత్యేకంగా నాకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నాకున్న స్నేహితులతో చెప్తాను, ఖచ్చితంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగానే నిర్మించే అవకాశం ఉంది. ఆ రకమైన స్నేహితులు నాకు ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే భరోసా ఇచ్చారు. దాంతోపాటు ఎక్కడైతే పశువుల విక్రయ కేంద్రం ఉందో అక్కడ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. పశువులకు కానీ వ్యాపారులకు కానీ కొన్ని ఏర్పాట్లు చేయాలి. వాటికి సంబంధించి కూడా నేను ప్రభుత్వంతో సంబంధం లేకుండా పూర్తి చేస్తానని చెప్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా అభిప్రాయాది కావచ్చు, బుల్లిత్తినట్లందరూ కూడా జబర్దస్త్ నటులందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్కు ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు ఆయన తమ సోదరుడు నాగబాబు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ప్రతిరోజు ప్రతి మండలంలో నాయకులతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. భేటీ అయ్యి ఏం చేయాలి, మనం కార్యాచరణ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద మాత్రం ప్రణాళిక కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో చేబ్రోలు నుంచి ర్యాలీగా బయలుదేరతారు. ర్యాలీగా బయలుదేరిన తర్వాత 11 గంటల ప్రాంతంలో స్థానిక పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి కాన్వాయ్లో బయలుదేరి ఎండిఓ కార్యాలయానికి వెళ్తారు. అయితే మొత్తం చూసుకుంటే ఈ రోజు నుంచి కూడా పిఠాపురంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ తమ ఊరి నుంచి పోటీ చేయడం మొత్తం పిఠాపురంలో ఉన్న జన సైనికుల్లో కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కావచ్చు
పెద్ద ఎత్తున పండగ వాతావరణం అయితే కనబడుతుందని చెప్పాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిపించుకుంటామని చెప్పి అభిమానులు చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పై పోటీ ఉన్న వంగగీత కూడా ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తామని ఆమె చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ పిఠాపురంలో ఈ రోజు నుంచి కూడా రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారున్నాయి. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి కూడా రెగ్యులర్ గా పిఠాపురంలో ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి నుంచే రాష్ట్రానికి సంబంధించి రాజకీయం అంతా కూడా 21 కాన్స్టిట్యూన్సీల్లో అలాగే 3 పార్లమెంట్ స్థానాలు అన్నిటికి సంబంధించి మొత్తం రాజకీయం అంతా కూడా ఇక్కడి నుంచే కొనసాగిస్తారని చెప్పిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ పడుతుంది. రైట్.